వైష్ణవ సమాజానికి ముఖ్యంగా అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని మేము కోరడం జరిగింది. నాయకులందరూ అదే కోరడం జరిగింది. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ప్రవీణ్ పగడాల గారి రక్త సంబంధికులు ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తే తప్ప పోస్ట్ మార్టం చెయ్యము అని పోలీసు వారు తేల్చి చెప్పేశారు. సో వాళ్ళ మిసెస్ గారు, వాళ్ళ బ్రదరు అమెరికా నుంచి బయలుదేరి వచ్చారట ఆయన. సో వాళ్ళందరూ ఇప్పుడు రాజమండ్రికి రాబోతున్నారు. వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టానికి, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత పోస్ట్ మార్టానికి వెళ్తుంది బాడీ. సో బాడీ చూస్తే మాత్రం అది అనుమానాస్పద మృతిగానే ఉంది తప్ప అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు. ఏమో ఒకవేళ పోస్ట్ మార్టం అయిన తర్వాత యాక్సిడెంట్ అంటే కనుక మనం దాన్ని ఒప్పుకుందాం. కానీ ప్రస్తుతానికి ఆ ఫేస్ చూస్తుంటే అది యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు. దిస్ ఈస్ ద ఫైనల్ రిపోర్ట్. ఇక్కడ మాకు తెలిసినటువంటి సమాచారం ఇది మాత్రమే. సో చాలా కష్టపడి సోదరులందరూ నిరసన వ్యక్తం చేశారు. నడి రోడ్డు మీద ఎండలో కూర్చున్నారు, చాలా కష్టపడ్డారు, పోలీసు వారికి తెలియజేశారు. అలాగే ఏబిఎన్ వారు వచ్చారు, TV9 వారు వచ్చారు, RTV వారు వచ్చారు. వాళ్ళందరికి కూడా క్రైస్తవ నాయకులందరి గొంతు వినిపించడం జరిగింది. వాళ్ళు ఏ మేరకు మీడియాలో మరి క్రైస్తవ్యానికి సపోర్ట్ చేస్తారో ప్రస్తుతానికి తెలీదు. వాళ్ళు సంపూర్ణంగా చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను, మేమందరం ఆశిస్తున్నాం. రైట్. ఇక క్రైస్తవ సమాజానికి ఇచ్చే చివరి పిలుపు ఏంటంటే, ప్రస్తుతానికి క్రిస్టియానిటీలో దాడులు జరగడం, ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చినట్టు క్రైస్తవ్యం మీద మాట్లాడడం జరుగుతుంది. సో మనందరం ఐక్యంగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనందరం మన ఐక్యతను చాటి చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈరోజు పొద్దున వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారో అని. సో అతడు ఎంత దౌర్భాగ్యంగా, దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అవాకులు చవాకులు పేలుతూ, సినిమాలు తీస్తూ, పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు. ఆ స్క్రీన్ షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం. ఇది పచ్చి నిజం, ఇది జరిగి తీరుతుంది. అలాగే ఇక మీదట ఎవరైనా నిర్నిమిత్తంగా మన మీద దాడులు చేసినా, నిర్నిమిత్తంగా మన మీద పోస్టులు పెట్టినా ఎవరు మౌనంగా ఉండొద్దు. దయచేసి నాయకులతో కలవండి, చాలు. ఇక మీరు ఏం చేయక్కర్లేదు. మీ పక్షంగా నిలబడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళు రమ్మన్న చోటకు వచ్చి ముందడుగు వేయండి. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, పోస్ట్ మార్టం వచ్చేసిన తర్వాత, ప్రవీణ్ పగడాలన్న పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ పోస్ట్ మార్టంలో గాని ఒకవేళ ఇది హత్య అని తేలితే గనుక ఎవ్వడూ మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు. ఏ సంఘం కూడా మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు. ఖచ్చితంగా విశ్వాసి బయటకు వచ్చి మన పోరాటం ఏంటనేది అప్పుడు చేద్దాం. అంతవరకు మౌనంగా, వినమ్రంగా, విధేయతగా ఉండండి. పోలీసు వారు చెప్పినట్టే వినండి. దయచేసి ఇంకేం చేయొద్దు.